హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ద్రోణి ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలంగాణ నుండి ఇటు రాయలసీమ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే దక్షిణ అండమాన్ సమీపంలో ఈరోజు భారీ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది నెమ్మదిగా కదులుతూ ఏప్రిల్ 8వ తేదీ నాటికి ఇటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు దిశగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, దాని ప్రభావంతో మళ్ళీ ఏప్రిల్ 8వ తేదీ నుండి కోస్తాంధ్రలో వర్షాలు మళ్ళీ నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ప్రజెంట్ కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈరోజు భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 42 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని, ఈరోజు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో రాయలసీమ, తెలంగాణ జిల్లాలో పెరిగే అవకాశాలు ఉన్నాయని, 42 నుండి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు ఉన్నాయని అటు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు ఇటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈరోజు దక్షిణ అండమాన్ సమీపంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో మళ్ళీ ఏప్రిల్ 8వ తేదీ నుండి ఇటు కోస్తాంధ్రలో మళ్ళీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుండి మళ్ళీ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో మాత్రం అక్కడక్కడ మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే అని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఏప్రిల్ 6వ తేదీన
మరొక అల్పపీడనం వచ్చే అవకాశం ఉన్న కారణంగా అటు రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, అది వాయుగుండంగా మారితే మాత్రం కోస్తాంధ్రకి భారీ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.